ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 8 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశకాండం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 18వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? నిద్ర నుండి లేచి మీరు చాలా బిజీగా మీ యొక్క పనులు చేయడానికి సమాయత్తం అవుతున్నారు కదూ. అయితే కాసేపు ఈ మాటలు వినండి. దేవుడు మీతో మాట్లాడుచుండగా చెవియొగ్గి ఆ మాటలను ఆలకించండి. మీరు దేవుని కృపలో నిలిచినప్పుడు మీకు ఎటువంటి అపాయము సంభవించదు. ఆయన మీకు కేడముగా దుర్గముగా ఉంటాడు. ఆయన మీ జీవితంలో తన యొక్క మహత్కార్యములు జరిగించి మీ ద్వారా ఆయన మహిమ పొందుకుంటాడు. ఈరోజు ప్రభువారు ఇచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఆ చివరి దినాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైన విషయాన్ని గురించి మనం చదివాం. ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడట యేసు ప్రభుని అప్పగించడానికి. ఇక్కడ ఒక ప్రశ్న, సాతాను వాడికి ఇష్టం వచ్చినట్లు ఎవరిలో పడితే వారిలో వాడు ప్రవేశించగలడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ తమకిష్టం లేకపోతే బలవంతంగా సాతాను వారిలో జొరబడగలడా? చోటు సంపాదించగలడా? కానే కాదు. ఇక్కడ యూదాలో సాతాను వానిలో ప్రవేశించడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట వానిలో ఒక ఆలోచన కలిగించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగు రాయబడింది: వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరిలోకైతే సాతాను రావాలి అనుకుంటాడో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచనని ఎవరైనా స్వీకరించి దాన్ని పెంచి పోషించినట్లయితే ఆ ఆలోచన ద్వారా సాతాను వారిలోకి ప్రవేశిస్తాడు. అటువంటి ఆలోచన నుండి వానికి ద్వారాలు తెరవకుండా మూసివేస్తే ఆ అపవాది ఎంతమాత్రం వారిలోకి రాలేడు. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ జీవితాన్ని వాడు ఆక్రమించలేడు. వాళ్ళ మనస్సులో, వాళ్ళ హృదయంలో వాడు చోటు సంపాదించలేడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో అపవాదికి చోటియ్యకుడి అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా అపవాదికి చోటిస్తే వాడు వస్తాడు అనే కదా అర్థం. కాబట్టి ఎవరైనాను వానికి చోటియ్యకుండా ఉన్నట్లయితే వాడు ఎంతమాత్రం ఆ హృదయములో, ఆ వ్యక్తిలో ప్రవేశించలేడు. మరి యూదాలో ఎలా ప్రవేశించగలిగాడు? ఎలాగంటే ఒక ఆలోచన యూదాలో మొట్టమొదటిగా వాడు పుట్టించున్నాడు. ఆయన అప్పగించాలి, దాని ద్వారా డబ్బు సంపాదించాలి, ఒక ఆశను పుట్టించాడు. ఆ విధంగా ఆ ఆశకు, ఆ ప్రలోభానికి లోనైనటువంటి యూదా ఆ ఆలోచనని తన మనసులో స్థిరపరుచుకున్నాడు. తర్వాత ఏం జరిగింది? వాడే నేరుగా వచ్చి యూదాలో తిష్ట వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇష్టం లేకుండా సాతాను మీలోకి రాలేడు, మిమ్మల్ని శోధించలేడు, మిమ్మల్ని బాధించలేడు, మిమ్మల్ని ఏమాత్రం కూడా
వేదన పాలు చేయలేడు. అయితే మీరు నిత్యము వాడిని ఎదిరిస్తూ ఉండండి. వాడి ఆలోచనలు, వాడి కోరికలు, వాడి యొక్క ప్రలోభాలు ఇవన్నీ కూడా మీరు త్రోసివేయడం చేస్తూ ఉంటే మీ జోలికి వాడు రాడు. ఒకవేళ బయట నుండి ఇతరుల ద్వారా శ్రమల రూపంలో బాధిస్తే బాధించవచ్చునేమో, కానీ వాడు మాత్రం మీ లోపలికి వచ్చి స్థానాన్ని సంపాదించుకోలేడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మీతో చెప్తున్నాడు, అపవాదికి చోటియకుడి ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మీరు మాట్లాడిన ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ సందేశం కొరకై వందనాలు. అపవాదికి మేము చోటివ్వకుండా వాని ఆశలకు, వాని ప్రలోభాలకు మేము గురి కాకుండా మీకు మాత్రమే మా హృదయంలో చోటు ఇవ్వడానికి, స్థానం ఇవ్వడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.